హ్మ్. నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. నిన్న అంటే ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఈ ఎలక్షన్ కోడ్‌కు ఒక్కరోజు ముందు తెలంగాణలో, హైదరాబాద్‌లో కవిత అరెస్ట్ జరిగింది. అయితే ఈ కవిత అరెస్ట్ వెనుక మతలబేంటి? భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి? ఆ అంశాల్ని మా ఇన్పుట్ ఎడిటర్ సుభగర్ గారితో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే ఫజల్ గారు. నిన్న మోడీ హైదరాబాద్‌లో ఉన్నారు. అలాగే రాష్ట్రపతి కూడా హైదరాబాద్ సమీపంలోనే ఉన్నారు. ఆమె కూడా ఒక ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. అదే టైంలో రేవంత్ రెడ్డి ఇఫ్తార్ పార్టీలో బిజీగా ఉన్నారు. ఆ టైం చూసి కవిత అరెస్ట్ జరిగింది. ఈ కవిత అరెస్ట్ వెనుక ఏమన్నా మతలబు ఉందా? ఏ పార్టీకి ఎలాంటి లాభం చేకూరుతుంది అని మీరు అనుకుంటున్నారు? పామిరెడ్డి పిచ్చిరెడ్డి అనే ఒక కంపెనీ పేరుని 2006లో MEIL మేఘా ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి పేరు మార్చి వ్యాపారం స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. సుభగారు గారు, మీరు సరిగ్గా విన్నారో లేదో, నేను కవిత అరెస్ట్ గురించి మాట్లాడుతున్నా. మీరేమో మెగా కంపెనీ గురించి మాట్లాడుతున్నారు. కవిత అరెస్టుకి మేఘాకు చాలా సంబంధం ఉంది. నేను ఇది చెబితేనే మీకు అది అర్థమైద్ది. అచ్చా. కవిత అరెస్ట్లో ఉన్న రహస్యం ఏంటి అనేది ఈ కథ చెబితేనే ఆ కథకి ఆన్సర్ దొరుకుతుంది ఫజల్ భాయ్. అంటే కవిత అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనుకున్నాం. మీరు మెగా ప్లస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వెళ్ళిపోయినట్టున్నారు. నేను స్పృహలోనే ఉన్నా. మీ క్వశ్చన్ నాకు అర్థమైంది. ఓకే. ఇక్కడ ఏదైతే గత కొన్ని రోజులుగా సంచలనం రేపుతున్న సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సంచలనం రేపుతున్న ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో దేశం వాస్తవానికి కుదిపేసే సంఘటన అది. అంటే బీఆర్ఎస్ పార్టీకే, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ బాండ్స్ వచ్చాయని అన్ని వార్తల్లో కూడా వచ్చింది. గేమింగ్ ఇండియాకి సంబంధించి ఒక ప్రైవేట్ కంపెనీ అది లార్జెస్ట్ బాండ్స్ని కొని SBI దగ్గర కొని రాజకీయ పార్టీలకు చందా రూపంలో వచ్చింది. దాంట్లో ఎక్కువ లాభం పొందింది. దాదాపు ఆ ఎలక్ట్రల్ బాండ్ ద్వారా 6,000 కోట్ల పైచిలకు నగదు సొమ్ము చేసుకుంది భారతీయ జనతా పార్టీ. అచ్చా. అసలు ఈ బాండ్స్ని బయట పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా SBIని తీవ్ర ఒత్తిడి తెచ్చింది. అయితే చంద్రచూడ్ దిగిపోతూ తన పదవీ కాలం కొద్ది రోజుల్లో ముగినుంది. దిగిపోతూ అది కూడా సార్వత్రిక ఎన్నికలు. ఇవాళ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. సార్వత్రిక నోటిఫికేషన్కి 48 గంటల్లో, కేవలం 48 గంటల్లో SBI చేత ముక్కుపిండి ఆ బాండ్స్ డేటాని సుప్రీంకోర్టుకి అందజేయటం, సుప్రీంకోర్టు దాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రెఫర్ చేసి దాన్ని పబ్లిక్ డొమైన్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డొమైన్లో పెట్టండి ఈ డేటాని అని చెప్పి ఆదేశించింది. అవును. అంతేకాదు, ఇంకా అసంపూర్తిగా ఉన్న డేటా ఉంది, అది మాకు ఆ వివరాలు కూడా కావాలి, ఏం తమాషగా ఉందా అనేది కూడా హెచ్చరించింది సుప్రీంకోర్టు SBIని. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో ఒక మారుమూల కుగ్రామంలో ఒక దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మేఘా ఇంజనీరింగ్ MEIL MD కృష్ణారెడ్డి అనతి కాలంలోనే లక్షల కోట్ల కాంట్రాక్టులు భారతదేశంలో కాశ్మీర్ నుంచి హైదరాబాద్ వరకు చేసే స్థాయికి అనూహ్యంగా అతి కొద్ది రోజుల్లో ఎదిగారు. తెలంగాణలో ఉన్న చెరువులన్నీ 2006లో పిచ్చిరెడ్డి అనే కంపెనీని మేఘా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఇండియా లిమిటెడ్ MEILగా మార్చారు. ఈ వర్క్ ఆ వర్క్ అని ఈ సంస్థకు వాస్తవానికి ఇప్పుడు ఒక రోడ్డు వేయాలి అంటే గతంలో ఆ రోడ్డు వేసిన అనుభవం ఉండాలి. ఏ రోడ్డు వేశారు, ఎన్ని కిలోమీటర్లు వేశారు, ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు అనే దాన్ని బట్టి వాళ్ళ గ్రేడ్ పెరుగుతూ ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ క్లాస్ పెరుగుతూ ఉంటుంది. ఆ టెండర్ క్వాలిఫికేషన్లో ఆ కాంట్రాక్టర్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా ఇవన్నీ చూస్తూ ఉంటారు. అందరూ ఒకే అన్ని రకాల వర్క్స్ ఒకళ్ళే చేయలేరు. దాంట్లో నిష్ణాతమైన నైపుణ్యం ఉందా లేదా, గతంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉందా అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. నేను ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి నేను విమానం నడుపుతున్నాను, నాకు కార్ డ్రైవింగ్ వచ్చు కానీ నేను విమానం నడుపుతానంటే కుదరదు కదా. దానికి ఒక ప్రాసెస్, దానికి ఒక లైసెన్సు, దానికి ఒక ఎగ్జాము.
ఒక పద్ధతి ఉంటుంది. ఏ పద్ధతులు పాటించకుండా మున్సిపాలిటీలకి సంబంధించి కేవలం మున్సిపాలిటీలో ఒక వాటర్ పైప్ లైన్లు సప్లై చేసే హైదరాబాద్ బేస్డ్ ఒక చిన్న కంపెనీ, వెల్డింగ్ కంపెనీతో స్టార్ట్ అయ్యి మున్సిపాలిటీలకి పైప్ లైన్లు సప్లై చేసే కంపెనీ జమ్మూ కాశ్మీర్లో వర్కులు చేస్తుంది, దేశ సరిహద్దుల్లో వర్కులు చేస్తుంది. తెలంగాణలో లక్షలాది కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి, ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న చెరువుల్ని మింగేసి ఆయన చాలా విల్లాస్ కట్టుకుని అమ్ముకున్నాడు ఈ కేసీఆర్ అండతోనే. ఒక హైదరాబాద్ కాదు, మేఘా కృష్ణారెడ్డి నెట్వర్క్ ఇండియా వ్యాప్తంగా ఇటు మోడీకి అటు అమిత్ షాకి, బీజేపీ ఎక్కడైతే నార్త్ ఇండియాలో పాలిస్తుందో ఆయా రాష్ట్రాల్లో కూడా ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ అండ చూసుకుని ఏ రకంగా అయితే కేసీఆర్ ప్రోద్బలం ప్రోత్సాహం ఆ అండర్స్టాండింగ్తో ఏదైతే తెలంగాణలో మాత్రమే చేసిన ఉందో, ఆంధ్రప్రదేశ్లో కూడా పోలవరం అనుభవం లేని పోలవరంలోకి బాగా అనుభవం, భారతదేశంలోనే ప్రముఖ కంపెనీ అయినటువంటి నవయుగ ఇంజనీరింగ్ అనే దాన్ని, పోలవరం పగలు రాత్రి పరుగులు పెట్టించే నవయుగ ఇంజనీరింగ్ని పక్కన పెట్టి మేఘా కంపెనీకి అంతకుముందు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఒక 1300 కోట్ల రూపాయల ఎత్తిపోతల పథకానికి మేఘా కాంట్రాక్ట్కి ఇస్తే మేఘాతో లాలూచీ పడింది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏదైతే విమర్శలు చేశాడో, అదే మేఘా కంపెనీకి చాలా ఎక్స్పీరియన్స్డ్ కంపెనీ అయినటువంటి నవయుగ రామోజీరావు కుమారుడు చెరుకూరి కిరణ్ వియ్యంకుడు కంపెనీ అని చెప్పేసి ఆ కంపెనీని బయటికి తప్పించి సాగునీటి ప్రాజెక్టులో ఏమాత్రం అనుభవం లేని మేఘా కంపెనీని తీసుకొచ్చి కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. పోలవరం ఏమైందో, దాని దశ ఇప్పుడు ఏ స్థితిలో ఉందో, దాని దుర్భర స్థితి తెలుగు ప్రజలందరికీ తెలుసు. అలాగే కాళేశ్వరం దాదాపు 150,000 కోట్ల రూపాయల ఇరిగేషన్ ప్రాజెక్టులో దాని మీద ఏదో ఎంక్వైరీ కమిషన్ ఏదో నడుస్తుంది తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్. సరే ఆ విషయాలు ఏంటి, దాంట్లో అవినీతి ఏంటి, కుంగిపోవటం ఏంటి, దాని టెక్నికల్ ఆస్పెక్ట్స్ పక్కన పెడితే ఈ ఒక్క మేఘాకే ఎందుకు ఇన్ని వేల కోట్లు? ప్రస్తుతం లెక్కల ప్రకారం, నిన్న మధ్యాహ్నం లెక్కల ప్రకారం 2 లక్షల కోట్ల రూపాయల ఆర్డర్స్, భారతదేశ వ్యాప్తంగా 2 లక్షల కోట్ల వర్క్ ఆర్డర్సు వివిధ ప్రభుత్వాలు ఒక్క మేఘా కంపెనీకే ఎందుకు ఇచ్చాయి? మేఘా గొప్పతనం ఏంటి? మేఘా అంత తోపు తీస్మార్కానా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 టాప్ కంపెనీలో అంటే ఎల్ఎన్టీని మించిన కంపెనీయా మేఘా? ఎంఎల్సీ కంపెనీయా మేఘా? కానీ ప్రస్తుతానికి 2 లక్షల కోట్లు ఇంకా స్టిల్ వాళ్ళ చేతిలో వర్క్స్ ఉన్నాయి. వివిధ ప్రభుత్వ రంగం వాళ్ళ చేతికి వాళ్ళ కంపెనీకి అప్పచెప్పిన వర్క్స్ ఉన్నాయి. నేను 2 రోజుల నుంచి ఆ మేఘాకి సంబంధించిన వెబ్సైట్ చెక్ చేస్తా ఉన్నా మ్యాచ్ చేయడానికి. ఆ 2 లక్షల కోట్లకు సంబంధించిన వ్యవహారం, ఆ 2 లక్షల కోట్ల వర్క్కి సంబంధించిన ఆ వర్క్ రకాలు ఏదైతే ఏ విభాగాల్లో అయితే ఆ 2 లక్షల కోట్లు వ్యవహరిస్తుందో దానికి సంబంధించి మ్యాచ్ అయ్యే డేటా ఏది వాళ్ళ వెబ్సైట్లో లేదు అందుబాటులో. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది క్విడ్ ప్రో కో, నీకిది నాకిది అనే దాంట్లో అఫీషియల్ రాజమార్గం ఎలక్టోరల్ బాండ్స్ని ఒక వెపన్ లాగా, ఒక బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునేదానికి దాని వివరాలు కూడా ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత చందా ఇచ్చింది, మీరు ఒక కంపెనీలో పనిచేస్తూ మీ నెల శాలరీ మీ అకౌంట్లో పడితే మీరు ఇన్కమ్ ట్యాక్స్కి నా శాలరీ ఇది అని చెప్పేసి మీ శాలరీలో కూడా మీరు టీడీఎస్ కట్ చేయాలి. మీ ఇన్కమ్ ట్యాక్స్ 5 లక్షలు దాటితే దాని మీద మీరు 20%, 30%, 40%, 50% స్లాబ్ రేట్ ప్రకారం మనం పే చేయాలి. ఒక ఉద్యోగస్తుడి విషయంలోనే ఈ రకంగా ట్రాన్స్పరెంట్గా ఉండే పరిస్థితి, వేల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించారో ఎవరు ఇచ్చారు అనేది డేటా సంబంధం లేదు, తెలవటానికి లేదు అనే దశలో సుప్రీంకోర్టు కొరడా చూపించింది. చంద్రచూడ్ నేతృత్వంలో ఇది భారతదేశానికి ఒక మోడీ ప్రభుత్వంలో జరుగుతున్న ఈ ఎలక్టోరల్ వివాదాన్ని బహిర్గతం చేసి అది ప్రజల ప్రాథమిక హక్కు, ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారు అనేది
అది వాళ్ళేం బ్లాక్ మనీ ఇవ్వాల, వైట్లో ఇచ్చారు. ఎస్బీఐ ఒక 22 బ్రాంచుల్లో ఈ బాండ్లు అమ్మింది. ఒక్కొక్క బాండు 10 లక్షల నుంచి ₹1,00,00,000 విలువ. 22,300 చిల్లర బాండ్స్ రిలీజ్ చేశారు. దాంట్లో ఒక బాండ్ ₹1,00,00,000 ఉంది, ఇంకో బాండ్ 10 లక్షల విలువ ఉంది. ఇవన్నీ కొని ఆ పార్టీకి అందజేస్తే ఆ పార్టీ దాన్ని ఎస్బీఐ నుంచి క్యాష్ ట్రాన్స్ఫర్ చేసుకుంది. వైట్లో ఇచ్చారు మొత్తం. ఈ దీంట్లో ఆ గేమింగ్ కంపెనీ అనేది టాప్లో ఉంది. రాజకీయ పార్టీలకి ఈ చందా రూపంలో, బాండ్స్ రూపంలో డబ్బులు చెల్లింపు. ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ కంపెనీగా మేగా ఉంది. మేగా గురించి, మేగా కంపెనీ గొప్పతనం గురించి, ఆ కంపెనీకి ఎందుకంత అన్ని కోట్లు, దాదాపు 1000 కోట్లు ఇచ్చింది. ఎన్ని కోట్లు ఫజల్? 1000 కోట్లు ఇచ్చింది. 1000 కోట్లు, 100 కోట్లు కాదు, 1000 కోట్ల రూపాయలు. హైదరాబాద్ బేస్డ్ ఒక కంపెనీ 1000 కోట్లు రాజకీయ పార్టీకి చందా ఇచ్చిందంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? చందా ఊరికనే ఇస్తారా? డబ్బులు ఊరికనే వస్తాయా? నువ్వు నాకు 2 లక్షల కోట్లు, రకరకాల గవర్నమెంట్లు నాకు 2 లక్షల కోట్లు వర్క్స్ ఇచ్చింది కాబట్టి నేను దాంట్లో 1000 కోట్లు ముందస్తుగా కప్పం కట్టా చందా. అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆ బాండ్స్కి ఈ రెన్యూవల్ అవుతూ ఉంటుంది, ఈ వర్క్స్, దానికి బాండ్ చెల్లింపులు జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అవినీతిని రాజమార్గం చేసిన వ్యవహారం. ఇది దేశంలో పర్టికులర్గా కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్ ఈ మేగా గురించి, మేగా పుట్టుక గురించి, పుట్టుపూర్వత్వాల గురించి ఇంగ్లీష్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కొంత అయితే కథనాలు నడిపింది. అవును, అది కవిత అరెస్ట్కి ఎక్కడ లింక్ ఉంది? తెలుగు మీడియా మేగా గురించి, శాటిలైట్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ బ్యానర్ హెడ్డింగ్లో మేగా చేసిన ఈ ఎలక్టోరల్ దందాని అతి పెద్ద స్థాయిలో ప్రచారం జరిగిందా, జరగలేదా? మీడియా అనేది ఇటువంటి పెద్ద వార్తని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి? ఏ మీడియా హైప్ అవసరంలా, ఉన్న వాస్తవాన్ని, యథార్థాన్ని పత్రికల్లో పతాక శీర్షికలో ప్రింట్ చేయాలా వద్దా? చేయాలి, కానీ యాడ్స్ రావు. టీవీ ఛానల్లో మేగా గురించి, మేగా చేసిన దాని గురించి, సరే గేమింగ్ కంపెనీ వ్యవహారం అంటే అది మన రాష్ట్రానికి సంబంధించిన ఈవిందో దాని గురించి కూడా చర్చించాలి. ఆ కంపెనీ సంగతి ఏంటి, వ్యవహారం ఏంటి, మీడియా విధేంటి? ఎందుకు మీడియాలో వాళ్ళ పెట్టుబడి ఉంది, పేపర్లలో యాడ్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు మూసుకుని ఉంటారు. ప్రతి మీడియా హౌస్, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, శాటిలైట్ మీడియా, ప్రింట్ మీడియా, మేఘా కృష్ణారెడ్డి చందాదారుడిగా ఉన్నారు పెద్ద ఎత్తున. అటువంటి దశలో ఏ రకంగా కూడా మేఘా గురించి న్యూస్, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం అది అటు బీజేపీకి, ఇటు బీఆర్ఎస్కి, ఇటు మేఘా కంపెనీకి, ఎవరైతే మీడియా హౌస్లు తొత్తుగా ఉన్నాయో మేఘా కృష్ణారెడ్డికి, వాళ్ళకు కూడా ఇది అన్ని రకాలుగా ఇబ్బందికరమైన పరిస్థితి. మేఘా టాపిక్ని, ఎలక్ట్రల్ బాండ్ టాపిక్ని ఒక తెలుగు కంపెనీ చేసిన 1000 కోట్ల దందాని, 1000 కోట్ల చందాని డైవర్ట్ చేయటం కోసం, పబ్లిక్ని డైవర్ట్ చేయటం కోసం ఉండపొలాన కవితని అరెస్ట్ చేయటానికి ప్రధాన కారణం మేఘా దందాని, మేఘా వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రజల దృష్టికి వెళ్ళనివ్వకుండా మలచటం కోసం ఇమ్మీడియట్లీగా ఈడీ యాక్షన్లోకి దిగింది. దీంట్లో అందరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. కవిత అరెస్టు ఇవాళ కాకపోతే రేపైనా అది పొలిటికల్ మోటో. ఆ కేసు అనేది ఆ వేధింపులా, లేకపోతే కక్షపూరితమైన కేసా, లేదంటే న్యాయంగానే కవిత ఇన్వాల్వ్ అయ్యిందనేది అది కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారం. కోర్టు శిక్షిస్తుందా, నిరపరాధిగా బయటకు వస్తుందా? అప్పటి వరకు ఆవిడ నిందితురాలు. గత తెలంగాణ అసెంబ్లీ ముందే అరెస్ట్ చేయాలనుకున్నారు. అరెస్ట్ చేస్తే ఒకవేళ ఏదైనా బీఆర్ఎస్కి సానుభూతి వస్తుందేమని చెప్పేసి అరెస్ట్ను వాయిదా వేశారు. ఉండపలాన ఎలక్షన్ కోడ్కు రావడానికి ఎవరు కూడా ఎలక్షన్ కోడ్కు ముందు ఇట్లాంటి పనులు చేయరు, అది ఎలక్షన్ ఎఫెక్ట్ అయ్యిద్దని. అసెంబ్లీ ఎలక్షన్లో అరెస్ట్ చేయనప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో ఆవిడని అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ డైవర్షన్. ఇది బయటకు వస్తే ప్రజలకి ఈ పార్టీల నైజం, ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ వ్యవహారం కానీ, బీజేపీకి ఎన్ని కోట్లు దక్కింది మేఘా నుంచి, అంత మొత్తం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది ఒక చర్చకు దారితీస్తుంది. కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయటం కోసం ఉండపలాన కవిత అరెస్టుకు ప్రధాన కారణం
మెగా కంపెనీ ఎలక్ట్రల్ బాండ్ ఇష్యూని డైవర్ట్ చేయటం. ఇప్పుడు నాకు అర్థమైంది, మెగా కంపెనీని కాపాడడం కోసమే ఈ గేమ్ ఆడారు. అంటే బీజేపీ కూడా కీలక పాత్ర పోసిందని మీరు చెప్తున్నారు. 200%. దాంట్లో బీజేపీ పాత్ర ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా పాత్ర ఉంది, బీఆర్ఎస్ పాత్ర ఉంది. ఇదంతా కూడబలుక్కుని చేసిన ఒక ఉద్దేశపూర్వకమైన అరెస్ట్, ప్రీ ప్లాన్డ్ అరెస్ట్. ఆ అరెస్ట్ మోటో ఆవిడ తప్పు చేసింది ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని కాదు, ఏనాడో లీకులు ఇచ్చారు, గంటలు అరెస్ట్ చేస్తున్నారు, 2 గంటలు అరెస్ట్ చేస్తున్నారని. ఇక్కడ మనకి బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. ఏజెన్సీలని, ప్రభుత్వ వ్యవస్థల్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారు, హంతకుల్ని ఏ రకంగా ఏజెన్సీలు కాపాడుతున్నాయి, వాళ్ళ మోచేత నీళ్లు తాగేదానికి ఎలా వాడుకుంటున్నారు వ్యవస్థల్ని అనేదానికి ఇది కూడా ఒక ఉదాహరణ. అసలు నిజాన్ని ప్రజల దృష్టి మరచడం కోసం ఇమీడియట్లీగా కవిత అరెస్ట్ కాబడింది. ఓకే, టోటల్ ఇప్పుడు దాని మీదే జనం మాట్లాడుకుంటున్నారు. నేను బీజేపీ వాళ్ళతో మాట్లాడితే ఈ టైంలో ఎందుకు చేశారంటే వాళ్ళు అనేది ఏంటంటే అప్పట్లో అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని అప్పుడు చేయలేదు. ఇప్పుడు మేము బీఆర్ఎస్తో కలిసి లేము అనే మెసేజ్ పబ్లిక్ వెళ్తే బీఆర్ఎస్కి కొన్ని సింపతి వస్తుంది. ఆ సింపతితో కాంగ్రెస్కి వచ్చే ఓట్లు కూడా తగ్గి, కొన్ని సీట్లు తగ్గి బీఆర్ఎస్కి 1, 2 వస్తాయి, లేకపోతే కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందన్న భయంతోనే బీజేపీ చేసిందని ఇలాంటి కబుర్లు చెప్తున్నారు. కానీ మీతో మాట్లాడిన తర్వాత అసలు విషయం అర్థమైంది ఏంటంటే కేవలం మెగాని కాపాడడానికే, ఆ మెగా స్కామ్ను దాచిపెట్టడానికే ఇంత తతంగం నడిపారని తెలుస్తుంది. అంతే కదా? దీంట్లో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. అచ్చా, అదేంటండి? కవితా పాపను అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి ముందస్తుగా బీజేపీ నుంచి ఆ సానుకూలమైన బీఆర్ఎస్తో సన్నిహితంగా ఉండే వాళ్ళ నుంచి వారం రోజుల ముందే అరెస్ట్ చేయబోతున్నాం అనేది సమాచారం అనేది బీఆర్ఎస్కి సుస్పష్టంగా బీజేపీ శ్రేణుల నుంచే ఉంది. అవును, అందుకే వాళ్ళంతా ఆ టైంలో హరీష్ రావు, కేటీఆర్ కూడా ఆ టైంలో రెడీగా ఉన్నారంటే అనుకోవచ్చు, పక్కా సమాచారం ఉంది. ఇస్ ఎవ్రీథింగ్ ప్లాన్డ్.